మీకు ముఖ్యంగా వేరే లాంగ్వేజెస్ నుండి కానివ్వండి పాటలు పాడాలి అన్నప్పుడు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటుంది హరిణి గారు? తమిళ్ అండ్ మలయాళం బాగా కంఫర్టబుల్. మలయాళమా? ఎస్, మలయాళం చాలా ఇష్టం. అంటే నేను ఎక్కువ పాటలు వినేదాన్ని, నేర్చుకునేదాన్ని మలయాళంవి. సో అది నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది పాడడానికి లాంగ్వేజ్. మలయాళం అనటానికే చాలా కష్టంగా అనిపిస్తుంది, మీరు చాలా ఈజీ అంటున్నారు. ఏదైనా ఒక పాట పాడతారా? నేనే పాడాను రాధేశ్యామ్లో పాట, నేను 4 లాంగ్వేజెస్లో పాడాను. అవునవును, రాధేశ్యామ్లో. అవును, మలయాళంలో కూడా మీరే పాడారా? హిందీ తప్ప మిగతా 4 లాంగ్వేజెస్ నేను పాడాను. హిందీలో యాక్చువల్లీ ఆ సాంగ్ లేదు, సో మలయాళంలో నేను పాడాను అనమాట. ఒకసారి കടലും മീനദിയും ഇരുവഴിയായി മാറുകയോ, അകലെ ചേരുകയോ, ഇരുതീരം తేడుగయో. నాకు మిగతా లిరిక్ అంతా మేల్ లిరిక్ ఉంది కాబట్టి. అవునవును, కానీ చాలా బాగుంది. అంటే ఎప్పుడన్నా ఈ పాట రిలీజ్ అయిన తర్వాత కానివ్వండి, లేదంటే బిఫోర్ ఆర్ ఆఫ్టర్ దట్ మీకు మలయాళం ఇండస్ట్రీ నుండి కానీ అలా డైరెక్ట్గా వచ్చి పాడిన సందర్భాలు ఉన్నాయా? లేదు, డైరెక్ట్గా రాలేదు. బట్ ఇదే ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ మలయాళం పాడడం, అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ సాంగ్ ఇన్ మలయాళం. ఓకే, బట్ ఇట్ ఈస్ వండర్ఫుల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో హరిణి గారు, ఇప్పుడు అంటే మనకి ఎక్కువ హిందీ సినిమాలు డబ్ అయినప్పుడు కానివ్వండి, వాటిల్లో డైలాగ్స్ ఎంత ఇంపార్టెంటో పాటలు చాలా ఇంపార్టెంట్. అవును. అండ్ దానికి కొంచెం కష్టం కూడా ఉంటుంది, వాళ్ళకుండే ట్యూన్కి, వాళ్ళకుండే పదాలకి, తెలుగులో ఉండే పాటకి. సో మీరు ఎక్కువగా అలాంటి సాంగ్స్ కూడా పాడుతూ ఉంటారు కాబట్టి మీకు ఎక్కడైనా పదాలు మార్చుకోవటం అలాంటిది జరుగుతూ ఉంటుందా? మోస్ట్లీ జరగదండి. వాళ్ళు అంటే తెలుగులో రాసేవాళ్ళు పర్ఫెక్ట్ టెంపోకి కానీ లిప్సింక్ కానీ బాగా రాస్తారు. సో ఎప్పుడు ఆ ప్రాబ్లం అయితే రాలేదు. నేను అట్లాంటివి రైమ్స్ లాంటి వాటికి నేను మార్చుకున్నాను, రైమ్స్ పాడాను చాలా. ఓహో, వేరే లాంగ్వేజెస్ నుంచి తెలుగులోకి డబ్ అయిన రైమ్స్ ఉంటాయి చాలా. అలాంటి రైమ్స్ వచ్చినప్పుడు నేను కొంచెం ఓన్ చేసుకొని నేను లిరిక్ మార్చుకుని పాడేదాన్ని. ఓకే, సో డబ్బింగ్ అంటే ఇప్పుడు సింగర్స్ ఇంత మంచి వాయిస్ ఉన్నప్పుడు వద్దన్నా కూడా ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా. అవునవును. సో డబ్బింగ్, హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పడం అడిగారు, చెప్పడానికి ట్రై కూడా చేశాను. బట్ నాకు అంత ఎక్స్పీరియన్స్ ఇంకా రాలేదు. మేబీ కొన్ని ఇంకా మూవీస్ చూస్తూ తెలుసుకుంటే, అంటే గ్యాప్స్ ఫిల్ చేయడం కానీ ఇలాంటివన్నీ నేర్చుకుంటే మేబీ సమ్డే ఏదో ఒక రోజు ట్రై చేస్తాను డెఫినెట్గా. ఓకే, సో ఇప్పుడు సల్మాన్ భాయ్ సినిమాకి కూడా పాడుతున్నారు, అలాగే నేషనల్ లెవెల్లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ పొజిషన్లో ఉన్నాక ఫ్యూచర్ గోల్స్ అంటే యాజ్ అ సింగర్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? ఇంకా ట్రై చేయాల్సినవి అయితే చాలా ఉన్నాయండి. నేను ఒక్క దగ్గరే అంటే ఒక్క కైండ్ ఆఫ్ మ్యూజిక్కే పాడుతున్నానని ఇంకా కొంచెం ఫీలింగ్ ఉంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్, డిఫరెంట్ స్టైల్స్ అన్నీ కూడా ట్రై చేయాలని ఉంది ఇన్ ఫ్యూచర్. సో కష్టమైన పాటలు కూడా ట్రై చేసి డెఫినెట్లీ సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నా ఆ మ్యూజిక్లో కూడా. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ జోనర్స్ డిఫరెంట్గా ట్రై చేయాలంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఒక కొత్త ట్రెండ్ ఉంది. రీసెంట్గా చిరంజీవి గారి సినిమాలో కూడా పూనకాల లోడింగ్, ర్యాప్ స్టైల్ అంతా. కరెక్ట్, ర్యాప్ స్టైల్ ప్లస్ ఆ లాంగ్వేజ్. అవును. సో అసలు మనకి అర్థం కాని పదాలు. సో అలాంటిది ఎప్పుడైనా అంటే ఆ వర్షన్ నుంచి కూడా జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, సో మన మ్యూజిక్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ కానివ్వండి, లిరిసిస్ట్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, అటువైపుగా ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? చాలా కొత్త మ్యూజిక్ వస్తుందండి నిజంగా మాట్లాడుకుంటే. ఇదివరకట్లాగా ఓన్లీ పాటకే పరిమితం కాకుండా ర్యాప్లో కూడా మంచి మంచి కొత్త స్టైల్స్ని తీసుకొస్తున్నారు. అసలు అందులో ట్యూన్ ఏమి ఉండదు ఆ పాటలు నిజానికి, బట్ ఆ ర్యాప్తోనే అసలు అంత పెద్ద హిట్ అయింది ఆ పాట. సో కొత్త కొత్త మ్యూజిక్ని ట్రై చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ కూడా, దాన్ని అప్రిషియేట్ చేస్తూ దాన్ని రిలీజ్ చేస్తున్నారు. సో ఇంకా 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 కొత్తవి వినడానికి దొరుకుతాయని డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి. సో కమింగ్ టు దిస్, మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆల్ టైమ్ ఫేవరెట్? రెహమాన్ గారు. ఓకే, ఆయన పాటలు డెఫినెట్లీ ఇది వినకు. సో తెలుగులో అయితే ఒక్కళ్ళని చెప్పలేము, అందరూ చాలా మంది, అందరూ బాగా చేస్తున్నారు. హూ ఇస్ ద టఫెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ టు వర్క్ విత్? అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఆ పదానికైనా అక్షరం అయినా సరే ఆ టెంపో అక్కడే ఉండాలి. ఇద్దరు అని చెప్పుకోవచ్చు, కీరవాణి గారు అండ్ మణిశర్మ గారు. అంటే సీనియర్ మోస్ట్ అని కాకుండా వాళ్ళ ముందు పాడడానికి కూడా కొంచెం భయం వేస్తుంది. అంత అంటే లిరిక్ని అంత బాగా చూసుకుంటారు, పాటల్ని కూడా అంత బాగా
ట్యూన్ని కూడా అంత బాగా స్ట్రిక్ట్గా చెప్పిన ట్యూన్ చెప్పినట్టు పాడాలి అనేది మనకే అనిపిస్తుంది. వాళ్ళు ఏం అన్నా అనకపోయినా అరే ఇది ఆ పాట అంత బాగుంటుంది, మనం పాడాలి డెఫినెట్గా, వాళ్ళ దగ్గర ఎప్పుడైనా అప్రిషియేషన్ అనేది పొందాలి అని ఒక ఫీలింగ్ వస్తుంది. వాళ్ళిద్దరితో వర్క్ చేసినప్పుడు నాకు అది అనిపించింది. ఓకే. సో తమన్ గారు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన చాలా కూల్ అండ్ చాలా చిల్గా ఉంటారు. అండ్ పాట బాగా పాడితే చాలా మంచిగా మెచ్చుకుంటారు. సో భయం ఉండదు తమన్ గారి ముందు పాడడానికి. సో ఒక బ్రదర్ ఫీలింగ్. సో మరి అంటే స్ట్రిక్ట్గా ఉన్నది ఓకే. ఎప్పుడైనా మీకు ఎక్కువగా అరే అమ్మాయి ఎప్పుడు మెలడీస్ పాడుతుంది కదా, ఎక్స్పెరిమెంటల్గా ఇద్దామని మీ వాయిస్తో ఎక్స్పెరిమెంట్స్ చేసేది మ్యూజిక్ డైరెక్టర్ గారు? విశాల్ చంద్రశేఖర్ గారు వెరీ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. నేను ఆయనకి డిఫరెంట్ సాంగ్ పాడింది, నేను నా కెరియర్లో కూడా పాడిన డిఫరెంట్ సాంగ్ ఆయనకే ఫస్ట్ పాడాను. చాణుక్య అనే మూవీ గోపీచంద్ గారిది. ఆ మూవీలో డార్లింగ్ అని ఒక సాంగ్ పాడాను. అది కంప్లీట్లీ అమ్మాయి తాగేసి పాడే పాట అనమాట. సో అది ఒక నాజిల్ టోన్తో కొత్తగా నా వాయిస్ టెక్స్చర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆపోజిట్ సైడ్ పాడాను అనమాట.